వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇవాళ వచ్చేసి యాక్చువల్గా వీక్ ఎండ్ కూడా కాదు, వీక్ డే మధ్యలోనే వికారాబాద్ అనంతగిరి హిల్స్ వెళ్తున్నాం. సో మార్నింగ్ సడన్గా వాకింగ్ వెళ్ళుండే, వాకింగ్లో క్లైమేట్ చాలా బాగుండే. సో ఇంటికి రాగానే వీళ్ళకి చెప్పేశాను వెళ్ళిపోదాం ఇమ్మీడియట్ అని చెప్పేసి. సో యాక్చువల్గా ఏంటంటే మా వైఫ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చేసి రాజమండ్రిలో ఉంటారు. వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు, తను మా వైఫ్ వాళ్ళ సిస్టరు. ఇదంటే తెలుసు కదా. సో ఇప్పుడు వచ్చేసి మేము అనంతగిరి వెళ్తున్నాం. ఇంకా ఏ రిసార్ట్ అనేది ఇంకా ఫైనల్ కాలేదు. సో మనం ఏంటంటే డైట్లో లేనప్పుడు కొద్దిగా అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. మనది ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ ఏం వేస్తామో మనకు ఐడియా ఉండదు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత రిసార్ట్ యాక్చువల్గా లాస్ట్ టైం అయితే హర్విల్లు రిసార్ట్ వెళ్ళాము. ఇప్పుడు కొత్త రిసార్ట్ ఏదైనా చూద్దామా, లేకపోతే హర్విల్లే స్టే చేద్దామా. సౌండ్ బాగా డిస్టర్బెన్స్ ఉంది కదా. సో ఇప్పుడు మేము వికారాబాద్ దాటాము. వీళ్ళకి ఏంటంటే పొద్దున సడన్గా లేపి రెడీ చేసి తీసుకొచ్చాం కదా. లంచ్ అయితే ప్రిపేర్ చేశారు. పొద్దున టీ తాగలేదు. వీళ్ళు టీ తాగకపోతే నన్ను కార్ కూడా డ్రైవింగ్ చేయనియరు. సో అందుకే ఇప్పుడు ఇక్కడ ఇరానీ చాయ్ ఏదో ఉంటే టీ దగ్గర టీ తాగిపిద్దామని ఆపాను. సో రండి టీ తాగదు. ఏమైందా టీ ఆర్డర్ చెప్పపోయారు? తాగుతావు, నువ్వు కూడా తాగుతావు? చాయ్ చాయ్ 3 తాగుతావు నా టీ? 4 నువ్వు కూడా తాగుతావు? రిషి ఇక వీడు ఓవర్ స్మార్ట్ రిషి. హాయ్. సో టీ తాగేసి మళ్ళీ కార్ ఎక్కి బయలుదేరిపోయాము. సో ఇక మధ్యలో ఎక్కడెక్కడ ఆగుతాము ఏందనేది ఐడియా లేదు. రిషి చెప్పనాని. ఇంకా మా జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికి స్టార్ట్ అయిపోయింది? అనంతవారి హిల్స్ దగ్గర. అనంతవారి హిల్స్ కాదు, అనంతగిరి హిల్స్. అనంతగిరి హిల్స్ దగ్గరికి స్టార్ట్ అయింది. సో నీకు వీడియోలు బ్లాగ్స్ తీయడం అంటే ఇష్టమా? అవును. మరి ఎందుకు తీయట్లేదు నువ్వు రాజమండ్రిలో? ఏమో టైం ఇస్తే తీస్తాను. ఎవరు ఇవ్వాలి నీకు? నువ్వు వీడియోలు తీయడానికి వేరే వాళ్ళు ఎందుకు టైం ఇస్తారు? నువ్వే టైం తీసుకొని తీయాలి కదా వీడియో. అవునులే. ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి చెప్పు, యాక్చువల్ ప్రాబ్లం ఏంటి చెప్పు. అసలు క్లారిటీ. మమ్మీ ఫోన్ అడిగితే ఫోన్ ఇవ్వదు. నువ్వు ఫోన్ ఇస్తే పాపులర్ అయిపోతావు అని తెలుసురా మమ్మీకి, ఫేమస్ అయిపోతా అని చెప్పేసి నిన్ను తొక్కేస్తున్నారా మీ డాడీ ఉన్న మమ్మీ. సరేనా, ఫస్ట్ చదువుకో మంచిగా, తర్వాత ఏం చేయొచ్చు. నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా వ్లాగులు చేయడం? అవును. ఇదంతా మనం ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలో నుంచి పోతున్నాం. అటు ఇటు టోటల్ గ్రీనరీ. దారిలో అయితే ఫస్ట్ అదేంట్రా అది కోటిపల్లి రిజర్వాయరా ఏదో ఉంది, అది వెళ్ళి లంచ్ యాక్చువల్గా ఇంట్లో స్పెషల్గా ఏం చేసావు, సాంబార్ రైసా కిచిడి? సాంబార్ రైస్ క్యాన్లో అయితే పెట్టి నింపుకొస్తున్నాం. అక్కడికి వెళ్ళి తినేసి లంచ్ చేసుకొని సో ఓవర్ టు రిషి బాబు. మాట్లాడుకో. అప్పచెల్లి నోరు మూసిపెట్టావాలే. అయ్యో నేను చెప్పింది చెప్పకు, నువ్వు వేరే ఏదని చెప్పు. చెప్పుకో. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఇప్పుడు ఇంకా అక్కడ ఏమేమి స్పెషల్ గా ఉన్నాయో చూపిస్తాను. స్టే ట్యూన్. నైస్. సో జస్ట్ రీచ్డ్. ఇదేంటి కోటిపల్లి చెరుకు రసమా? కోటిపల్లి ప్రాజెక్ట్ రిజర్వేర్ దగ్గరకు వచ్చేసి. సో లంచ్ ఇక్కడే. చెరుకు రసం అన్నం తినేది ఉందే, వచ్చా కదంట. రిటర్న్లో. సో లంచ్ క్యాన్ ఇది, వాటర్ క్యాన్ అండ్ టేబుల్ ఇవన్నీ సెటప్. అక్కడ ప్లేస్ ఉందో లేదో తెలియదు. సో ఫస్ట్ టైం మనం రావడం, చూద్దాం అక్కడ పరిస్థితి ఎలా ఉందో. టేబుల్ సెటప్ ఉంటే టేబుల్ సెటప్ చేసుకొని విల్ హ్యావ్ లంచ్ ఓవర్ దేర్. ఏంట్రా చెప్పు. ఇవి వచ్చేసి కయాకింగ్ ఛార్జెస్. ఇక్కడ కౌంటర్ పెట్టారు ఇది. సో ఇది 2 members, 1 members, 4 members కూడా చేయొచ్చు. ఎలా ఉంది ప్లేస్? ఎలా అనిపిస్తుంది రాగానే చూడగానే? వైబ్ బాగానే ఉంది కానీ కొంచెం సన్నీగా ఉంది. కొద్దిగా హీట్ ఎక్కువగా ఉంది కదా. మనం చల్లగా కార్లో వచ్చాం కదా, బయటికి తిరిగేసరికి వేడి ఎక్కువ అనిపిస్తుంది కదా. ఇప్పుడు కొంతసేపు అయ్యాక ఇప్పుడు అక్కడికి వెళ్తాం. మనమా ఫస్ట్ లంచ్ సెటప్ చేద్దాము. టేబుల్ అది సెటప్ చేసి మంచి ప్లేస్లో
సెట్ చేసిన తర్వాత తినేసి దాని అది తర్వాత ఇంకా కయాకింగ్ అంటే ఇక కనిపిస్తుందా అలా టేబుల్ సెటప్ అయిపోయింది 1 minute సెటప్ చేసేసారు చైర్స్ అండ్ టేబుల్స్ దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్ టు హ్యావ్ లంచ్ తీయండి సరుకు బయటికి ఇంకా నో నాన్ వెజ్ ఫస్ట్ టైం కదా ఇట్లా బయట ఇట్లా లొకేషన్లో నాన్ వెజ్ లేకుండా వెజ్ సో ఇది వచ్చేసి బిసిబిల్లా బాత్ సాంబార్ రైస్ అనొచ్చు ఇంకేదైనా వచ్చు సో ఇది పొద్దున తొందరగా ఇమీడియట్గా చేశారు కాబట్టి ఇక ఇది ఒక ఆప్షన్ కుక్కర్లో పడేసి వేడిగా ఉందా కొద్దిగా లైట్గానే పెట్టారు లేరా బాబు సో ఇది లంచ్ లొకేషన్ మాత్రం అదిరిపోయింది ఎలా ఉంది టేస్ట్ చెప్పు రిషి బాబు చెప్తాడు ఇప్పుడు టేస్ట్ వాడైతేనే పర్ఫెక్ట్గా అబద్ధాలు ఆడకుండా చెప్తాడు ఓకేనా తినొచ్చా సక్సెస్ పిజ్జా సక్సెస్ అయిపోయావు పోను సో లంచ్ కంప్లీట్ చేసుకొని ఇట్లా చిన్న టోకెన్ ఒకటి ఇచ్చారు కయాకింగ్కి అంటే మనం వాళ్ళది ఏదో ఫామ్ ఉంది ఫామ్ ఫిల్ చేసేస్తే మనకు వీ హ్యావ్ టేకెన్ ఒక పెడల్ 4 పెడలింగ్ది ఒకటి తీసుకున్నా ఒకటి అక్క చెల్లెలకి ఇద్దరికి కయాకింగ్ది తీసుకున్నాను సో వీళ్ళేమో ఫోటో ఎవరు ఇద్దరా మీ ఇష్టం మనం 4 పోరాదు 2 పిల్లలు 2 పెద్దోళ్ళే అమ్మ నేను చూడంగానే వద్దని చెప్పిండు అవును మీ ఇద్దరు నువ్వు పిల్ల సో ఇది వచ్చేసి టీమ్ కయాకింగ్ మీరేనా చేయించేది ఏం పేరు దశరథ పేరే అదిరిపోయిందిగా సినిమాలో పేరు దేవరా అన్నట్టుంది రైట్ అరవద్దు ఇది వేసుకోవాలి కంపల్సరీ వాటర్ ఎంత లోతుంటాయి తక్కువనే ఉన్నట్టున్నాయా పెడలింగ్లో ఇగో మేమిద్దరము వాళ్ళిద్దరు మళ్ళీ దాన్ని పంపిద్దాం కయాకింగ్ సపరేట్ మళ్ళీ మీ ఇద్దరు వెళ్ళండి 10 feet ఉంటుంది సో అందరూ గేర్ వేసుకోండి కానీ నీ గేర్ ఏది మన బోట్ ఏది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో మీ పేరేంటి రాజు బాయ్ సో ఫోటో అయితే దిగుతున్నాం వెళ్ళే ముందు వీరులు లేపు అరే నీ కయాకింగ్ కాదు కయాకింగ్ అక్కదను నీది ఇంకోటి ఉంటుంది చూడే మీ ఇద్దరు ఎక్కండి ఫస్ట్ ఏయ్ పెడ్లింగ్ మనది ఇక్కడ ముగ్గురు పోరాదు ఇద్దరే ఇద్దరు ఒకటే సైడ్ వాళ్ళకు క్లియర్గా ఒకసారి చెప్పండి ఎట్లనో అది అక్కడ పెట్టారు అది పని చేయట్లేదు పాత ఇరిగిపోయింది దాన్ని పట్టుకొని పోతున్నాయి అక్కడ ఫ్రెష్ ఇస్తారు చలో ఆల్ ది బెస్ట్ ఇద్దరు ఒకటే సైడ్ తిప్పండి దాన్ని తర్వాత నువ్వు మమ్మీ వెళ్ళండి ఇది వచ్చేసి మా పెడ్లింగ్ బోట్ నాకు యాక్చువల్గా షోల్డర్ పెయిన్ ఉంది దాని గురించనే కయాకింగ్ చేయట్లేదు అందుకే మేము చిన్నది ఒకటి పెడ్లింగ్ బోట్ పిల్లలతో పాటు వెళ్తున్నాను సో నెక్స్ట్ కన్నీ వచ్చి వెళ్తారు దానికి వెళ్ళండి కయాకింగ్ వస్తావా చెయ్యి సో స్టార్ట్ అయిపోయింది దిస్ ఇస్ బాగా ఏయ్ అక్కడక్కడే తిరుగుతారండి అడిగి ఇటు అంటే అడిపోతుందా లైట్ వెళ్తే లెఫ్ట్ వెళ్తే రైట్ మనం కొత్త ఉంది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది లెఫ్ట్ కంటే రైట్కి పోతుందంటే రైట్కి పోతే ఇప్పుడు ఇది ఇటు అంటే అడ్డిపోతుందా పోవట్లేదు మరి ఇటే పోతుంది టైడ్ ఉంది కదా టైడ్ ఉందా ఓ వీడు తెగ స్పీడ్గా తొక్కేస్తున్నాడు ఎంత తొక్కినా వాళ్ళిద్దరు సిస్టర్స్ అయితే తెగ స్పీడ్లో కయాకింగ్ ఏ అలసిపోతారు మెల్లగా చేయండి రా రాదా స్పీడ్గా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తాం వాళ్ళకి వెళ్ళి గుద్దేద్దాము వస్తుంది మా బోట్ వస్తుంది మిమ్మల్ని గుద్దేస్తుంది గుద్దేద్దామా కన్ఫ్యూజన్ ఉందిరా ఇది ఇటంటే అడిపోతుంది అటంటే ఇడిపోతుంది ఇది పెద్ద సిస్టమే డిఫరెంట్ ఉంది ఎస్
గుద్దేస్తాం వద్దు చేతులు కరెక్ట్ పెట్టుకోరు అజ్జి. అయ్యో తొందరగా వెళ్ళిపోతారు ఎందుకు వీడియోలు అరే ఆగ అటు పోనీ మళ్ళా. హాయ్ చెప్పండి. తిప్పి మా దగ్గర రండి. మీకు భయమా బయటికి లోపలికి వెళ్ళడానికి? ఇట్స్ సో మచ్ ఫన్ యాక్చువల్లీ ఫ్యామిలీతోని వాళ్ళతో. నీకు ఎలా అనిపిస్తుందిరా? హౌ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇట్స్ ఇన్ ద హెవెన్. ఇట్స్ లైక్ యు ఆర్ ఇన్ ద హెవెన్. ఎందుకు అలా అనిపిస్తుంది? మీరు కూడా ఏం నడపకండి, అదే వచ్చి గుద్దుకుంటారు. ఎప్పుడైనా చేసావా ఇది? ఫస్ట్ టైమా? అరే ఆపండి రా, వాళ్ళు రానివ్వండి, వాళ్ళది కూడా వీడియో మాట్లాడతారు కదా. రండి దగ్గర రండి. వాటర్ పోయండి రా మీద ఇద్దరి మీద వాటర్ పోస్తాడు గట్టిగా. అరే నా ఫోన్ కెమెరా మీద పోస్తాయిందిరా. ఆగండి. అరే 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 కొట్టుకోకండి రా. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఉమామహేశ్వరి? బాగుందా? భయపడకుండా మాట్లాడుతున్నాయండి. భయం వేస్తుందా? నువ్వేందే ఫిక్స్ అయిపోయినావు లేక ఎంజాయ్? వెనకాల బాగుంది. బ్యాక్ పోతున్నాం మనం. అరే అటు బాగా దూరం పోకండి అని టైర్డ్ అవుతారు, మళ్ళీ రావడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇద్దరు ఒక్క దిక్కే అనుకోండి. సో ఇట్స్ బ్యూటిఫుల్. వీడు అన్నట్టు ఏంట్రా హెవెన్ లా ఉంది అంటున్నావు. నీకెలా ఉంది అని? నైస్, అంతే ఒకటే మాట. ఆర్ యు ఎంజాయింగ్ ఇట్? It's like I'm in the heaven, like they are serving me food. They are serving you food in heaven. Yeah. బా ఎన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు వీడు. కాదురా ఇది ఫస్ట్ టైమా? ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేసావు ఇలాంటిది? ఫస్ట్ టైం. గోదావరిలో నేను ఇలాంటివి చేయలేదు. ఎలాంటిది చేసావు? నేనా నార్మల్ హెవెన్ లోపల వాటర్ ఇస్తున్నా. ఓన్లీ వాటర్ కాదు, అమృతం. ఇంకో దూరం పోతాం. మనం వెనకాల కన్నా తొక్కండి రా. అయితే వెనకాల వెనకకు కాదు అటుపోని తొక్కు. తొందర స్పీడ్. బాయ్ 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 బాయ్. స్పీడ్గా కుదాలి. హలో. సో ఇది వాళ్ళ బోట్లో నుంచి మమ్మల్ని వీడియో తీస్తున్నారు. కెమెరా వాళ్ళకి ఇచ్చాను కానీ టెన్షన్ అవుతుంది ఏం చేస్తారా అని చెప్పేసి. అక్కడ మా పెద్దమ్మ అక్కడ అది దొక్కుతుందిలే. ఒకండి తొందరగా. మీకు శాలరీ అయ్యా చెప్తున్నా, సరిగ్గా దొక్కట్లేదు. కుదు ఏం కాదు ఏం కాదు. రెండింటి మధ్యలో క్రాష్ అయిందనే. ఇద్దరు వీరులు లేచి మరీ దొక్కుతున్నారు. సేవియర్స్. ఇద్దరు వీరులే. అక్కడ ఎక్కువ దగ్గరే ముడిపోతున్నా. ఇక్కడ ముగిరిపోతా. లేడీస్ అయితే మాకంటే ముందే వెళ్ళిపోయారు. ఎక్కడ ఉన్నారు? ఇట్స్ వెరీ టఫ్. అమ్మ నాయన, మన వీటిని మనమే పుల్ చేసుకుంటూ ఉండాలి. ఏదో ఒకటి వచ్చి పోతే పోదాం. పోతే దగ్గర ఎందుకురా ఫస్ట్ రైడ్ అవుతున్నావు? వాడు చిన్నోడు కదా. కదా ఇటు చూడు సమంత. చూడండి కొత్త హీరోయినా ఇప్పుడు? చూడండి హీరో. వామ్మో వీడు టామ్ క్రూజ్. అటుబట్టు వాళ్ళని నొక్కేవరా బాబు. అక్వామ్యాన్. ఎక్కడి నుంచి మీరు? సిటీ మ్యాన్. ఎక్కడి నుంచి మీరు? Where are you from? హైదరాబాద్. మనది కూడా హైదరాబాద్. హైదరాబాద్. From where you are? ఓల్డ్ సిటీ. ఓకే తొక్కండి.
సో ఇట్ వాస్ బ్యూటిఫుల్. సో వీళ్ళిద్దరు ఇంకా సరిపోలేదంట, అందుకే యాక్చువల్లీ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. అలలు కూడా చాలా స్పీడ్గా వస్తున్నాయి. మాకు ఈ ఒడ్డుకు రావడానికి తొక్కి వీడైతే పాపం సింగిల్ మ్యాన్గా తీసుకొచ్చాడు బోట్ని. మా కాళ్ళు పొడుగుండిపోయినాయి కదా, పొడుగుండి అలా తిరుగుతలేవు తొందరగా. నాకు షోల్డర్ పెయిన్ ఉండే, అది ఎట్లా దొరుకుతుంది? సో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది? నాకైతే మస్తు అనిపించింది. మళ్ళీ చేస్తావా ఎప్పుడన్నా? మళ్ళీ చేస్తా, ఇప్పుడే వర్షం పడిపోతే చేద్దును. సడన్ గా ట్రిప్ వచ్చినందుకు మంచిగా అనిపించింది. ఈమె ఫస్ట్ టైం కదా. చాలా బాగుంది. అవును, కెమెరా ఇక్కడ ఉంది. చాలా బాగుంది. అసలు వర్షం పడిపోతే ఇంకోసారి వెళ్ళేవాళ్ళం. వెళ్దాం మళ్ళీ, రేపు కావాలంటే పోతున్నా, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇంకో రౌండ్ అవుతుంది. వీళ్ళకైతే ఇంకా జరిపోలే, వీళ్ళకైతే ఇంకా ఇంట్రెస్టెడ్ ఉంది. సో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. చలో చలో ఏ పరిగెడదాం బా, చలో రన్నింగ్ స్పీడ్. అరే నా షూ ఏవిరా అక్కడ పెట్టినా వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గరనే. ఓకే చలో. వీడైతే సోలోగా వెళ్ళేసి వచ్చాడు. ఎలా ఉందిరా సోలో ట్రిప్? బాగుందా? వెళ్ళగా బాగుందా సోలో ట్రిప్? ఇగో ఇప్పుడు అచ్చి కూడా వెళ్తుంది. మెల్లగానని ఇది మా ఇంట్లో ఉంటుందిలే కదా. కదరా ఎలా ఉంది సింగిల్గా వెళ్ళిన తర్వాత? బాగుంది. చెయ్యి నొప్పి. నువ్వు అసలు నడిపేవారా? ఆయనే నడిపాడా? మీరు చూస్తూనే ఉన్నావులే, కర్ర పెట్టుకొని సైలెంట్గా. కర్రగా తప్పు పట్టుకున్నా కూడా. లాస్ట్కి నువ్వు బాగా చేయట్లేదు, ఆపే నేనే చేసుకుంటా అన్నాడు కదా. నేను కాదా అంటే ఇప్పుడు మనం వెళ్ళింది హెవెన్ లా ఉంది అన్నావు కదా, ఇది ఎలా ఉంది? ఇది కూడా బాగా, ఇది హెవెన్ ఏంటిది? అన్ని హెవెన్ ఎలా ఉంటాయి? చాలా బాగుంది. క్లియర్ గా ఉంది, మొత్తం చల్లగా ఉంది. ఈ టైంలో చల్లగా ఉంది. చల్లగా ఉందా? వర్షం పడుతుంది కదా. వర్షం పడుతుంది, అప్పుడు మనం ఉన్నప్పుడు కూడా చల్లగా ఉంది. ప్లేట్లో పెట్టిచ్చేసారా? సో యాక్చువల్గా తీసుకొచ్చిన సాంబార్ రైస్ కొద్దిగా మిగిలిపోయింది. సో ఇక్కడ చాలామంది ఆకలితో ఉన్నారు, వాళ్ళందరికీ ఫీడ్ చేస్తుంది విజి. పిల్లలేమో గోలీ సోడా ఉంది ఇక్కడ, గోలీ సోడా తాగుతున్నారు. సో ఏంటంటే అది మేము తీసుకెళ్ళిన రిసార్ట్లో వీళ్ళు మళ్ళీ ఏదో ఒకటి ఫ్రెష్గా తింటా అంటారని చెప్పేసి అందుకే వాళ్ళకు పెట్టేస్తున్నాం. సోడా దానిలో పెట్టి గట్టిగా నాకు గట్టిగా బలం లేదారా? వచ్చిందిగా కిస్క్ అని తాగు. అరే ట్రైన్ కూడా వెళ్తుంది చూడు. సో మనం వచ్చేసి ఇప్పుడు లా ఫారెస్ట్ రిసార్ట్కి వెళ్తున్నాము. దారిలో యాక్చువల్గా ఈ చిన్నది మన దీన్ని ఏమంటారు అసలు, బ్రిడ్జ్ టైప్ అనిపించేది. గుహానా? గుహ కాదురా, ఇది టనల్ టైప్ ఉంది. సో ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పేసి వీడియో తీద్దాం స్టార్ట్ చేస్తే పైనుంచి ట్రైన్ కూడా వెళ్తుంది. అరే నువ్వు పడుకున్నావు ఎందుకు లేసావరా? కెమెరా స్టార్ట్ కాగానే అసిస్టెంట్ బ్లాగర్. చలో ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. బైక్ వస్తుంది, అమ్మాయి బైక్ వస్తే కారు పోదు ఇళ్ళకెళ్ళి. చలో స్టార్ట్. మ్యూజిక్ ఆన్ చేయొద్దు, బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వస్తే నీకు స్ట్రైక్ పడుతుంది. స్ట్రైక్ కాదు, కాపీ రైట్ వేస్తారు. ఇది ఎప్పటిదో కొన్ని ఇయర్స్ బ్రిటిష్ వాళ్ళు కట్టింది అనుకుంటా. ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది బయటకు వచ్చాం మళ్ళీ. ఇది యాక్చువల్గా ఇంకొకటి 2 ట్రైన్ ఉన్నట్టుందిరా. ఇది కూడా ట్రైన్ కింద అండర్ పాస్ అంటారు అనుకుంటుంది. కానీ ఇది యాక్చువల్గా ఏంటంటే చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయి, చిన్న విలేజ్లో నుంచి తీసుకెళ్తుంది. మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాము. సో నాకు తెలిసి అక్కడ ఓన్లీ రిసార్ట్ ఒకటే ఉంటుంది, చిన్న ఊర్లో పెట్టినట్టున్నారు. ఇది సపరేట్గా షాప్స్ కూడా ఏం లేవు మనకి. అందుకే ఫోన్ చేసి యాక్చువల్గా ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది అంటే మీకు ఇండియన్ చైనీస్ రెడీగా ఉంటుంది సార్ అంటే. నాకు డౌట్ వచ్చింది ఏంటంటే ఓన్లీ ఆర్డర్ టు మేక్ ఉంటుంది కావచ్చు అని చెప్పేసి నేను అక్కడ రిజర్వేర్ నుంచి ఫోన్ చేశాను. అవసరం లేదు సార్, రెడీగా ఉంటుంది అని అన్నాడు. దట్స్ యాక్చువల్లీ ఏ గుడ్ న్యూస్. ఎందుకంటే పిల్లలతో ఉన్నప్పుడు ఏంటంటే మనం వెళ్ళి వండి చేసేదాకా వాళ్ళు ఆగాలంటే వెనకాల అసలు ఒక సైకోగాడు ఉన్నాడు. వాడికి ఆకలి వేసిందంటే
మనుషులనైనా తినేస్తాడు. పెద్దనా గ్యాప్ లో వచ్చేసి బ్రెయిన్ తింటూ ఉంటాడు. పెద్దనా అరే నీ గురించి అని నువ్వెందుకు రా, ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నారు, నువ్వెందుకు పెద్ద నాన్న అంటున్నావు అంటే నీ గురించి అని నీకు కూడా తెలిసిపోయిందా? ఇప్పుడు మీరు ఏమంటున్నారు? నీకు ఆకలి వేస్తే రెడీగా ఫుడ్ ఉంటది అని చెప్తున్నాను, లేదంటే వాడు వండాలంటే 1-2 అవర్స్ పడుతుంది కదా అని. దాని గురించి పాజిటివ్ గానే చెప్తున్నాను. సో ఇది ఒక ఊరు, ఇది ఏ ఊరు రా చూడది, బురుగుపల్లి. ఇది ఎక్కడ పాజిటివ్ ఎన్ని చెప్పి పాజిటివ్ అంటారు అన్నట్టు. టెంపుల్ దండం పెట్టుకో రిషిబాబు. ఓం నమ శివాయ. శివుడిది కాదు, ఏదైతే ఉంది హనుమాన్, జై హనుమాన్. సో రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయాము. బయట అయితే ఏదో కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది, బట్ చూద్దాం లోపల ఎట్లా ఉంటుందో పరిస్థితి. మా రిషిగాడు అయితే 5 స్టార్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇది ఎలా ఉంటుందో తెలియదు. సో ఇది లా ఫారెస్ట్. వెల్కమ్ టు లా ఫారెస్ట్ అని ఉంది. యాక్చువల్లీ ఇక్కడ కొంచెం బాగానే ఉందా? దిగిన తర్వాత చూద్దాం ఎలా ఉందా. చూద్దాం. చలో ఓకే, ఇప్పుడు మనం రిసార్ట్కి వచ్చేసాం. ఇప్పుడు ఇదేమో లా ఫారెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంట్రీ. ఇప్పుడు ఎంట్రీ నుంచి వచ్చాం. ఇప్పుడు మేము ఇవే డైనింగ్ ఏరియాలో ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా రిసార్ట్ చూడలేదు, చూస్తాం కొంతసేపు అయ్యాక. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం డైనింగ్ టేబుల్ దగ్గర. దాని తర్వాత ఇప్పుడు ఇంకొంచెం ఫర్దర్ వస్తే ఇలా వస్తే కొంచెం సేపు చిల్ చేయడానికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. చెప్పి ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ చూపిరా. ఇదిగో ఉంది, అక్కడే ఉంది స్విమ్మింగ్ పూల్. కానీ ఇప్పుడే మేము దూకలేము, ఎందుకంటే అక్కడ డబ్బులు కట్టాలి. ఎందుకంటే ఇది మా ఓన్ కాదులే. కానీ ఇప్పుడు రండి, ఇప్పుడు రిసార్ట్ చూద్దాం. ఇప్పుడు రిసార్ట్ టైం ఎలా ఉంటుందో నా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో కొంచెం బ్యూటిఫుల్గానే ఉండబోతుంది. ఓకే, అది షోయిగా. అప్పుడు మేము లాస్ట్ టైం అక్కడ ఆడుకున్నప్పుడు బోట్ రైడింగ్ వాటర్ పడిపోయాయి. సో ఇక్కడ మొత్తం ఇలా పడిపోయింది వాటర్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో మా రిసార్ట్ ఇక్కడ ఉంది. ఇదిగో మేము కట్టిన రూమ్స్కి రిసార్ట్. చెప్పులు ఇస్తే లోపలికి వెళ్ళచ్చు. ఇది ఉంది, ఇది మొత్తం మన రిసార్ట్. సో ఇది వచ్చేసి రూమ్ చెప్తున్నావా, ఎక్స్ప్లెయిన్ చేసావా? రూమ్ బాగుంది. బయట వ్యూ కూడా బయట కూడా ఒకసారి చూపి. ఇప్పుడు బయట దాంట్లో జంప్ చేసుకోవడానికి కూడా ఒకటి చూసావా బయట దాంట్లో? ఇదిగోండి, ఇక్కడ ట్రాంపోలిన్ లాగా జంప్ చేసుకోవడానికి ఉంది. కొంచెం భయం వేస్తుంది. ఇగో చూడండి, కొంచెం బాగా ఉంది కానీ భయం వేస్తుంది. సారీ గైస్, ఇప్పుడు మనం ఉండేది, ఇప్పుడు నేను చూపించిన రిసార్ట్ అది కాదు. అంటే చూసాము కానీ హరివిల్లుకి వెళ్దామని మళ్ళీ డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే సైక్లింగ్ అది కావాలని చెప్పేసి మా వైఫ్ కూడా పాతదే బాగుంది, అటే వెళ్దాం, పిల్లల యాక్టివిటీస్ కొన్ని ఎక్కువగా ఉంటాయి. బట్ పర్సనల్లీ నాకైతే నచ్చింది. బ్యాచిలర్స్ కానీ ఎవరైనా వచ్చి ఇఫ్ యూ గైస్ వాంట్ టు ఎంజాయ్, ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ దిస్ ప్లేస్, లా ఫారెస్ట్. సో రూమ్స్ కూడా చూపించాడు కదా, దానిలో లావిష్గా ఉంది. స్విమ్మింగ్ పూల్ అయితే అక్కడ ఉండదు, ఇక్కడ మాత్రం ఉంది. సో దిస్ టైమ్ విల్ గో అండ్ స్టే ఇన్ హరివిల్లు రిసార్ట్. హరివిల్లు రిసార్ట్. సో ఇది ఆల్మోస్ట్ మాది 3rd టైం ఇప్పుడు అక్కడ స్టే. తారీలు అయిపోయింది మా వైఫ్కి.
అత్తారిట్లా పుట్టినీళ్ళు టైప్ అక్కడే 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 ఉంటుంది. సరే వాళ్ళ కోరిక. వీళ్ళు రాలేదు, మా మరదల వాళ్ళు అక్కడ స్టే చేయలేదు కాబట్టి. సో చలో సైకిల్ రేస్ పెట్టుకుందాం అక్కడికి వెళ్ళి. ఓకే, ఆర్ యు ఎక్సైటెడ్? Yes! Really? Yes! యో 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 హరిసింగో. ఇప్పుడు వేరే రిసార్ట్కి వెళ్తున్నాం అని చెప్పాం కదా, దారిలో మాత్రం క్లౌడ్స్ మొత్తం చూసారు, మొత్తం డార్క్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది కానీ మొత్తం క్లౌడ్స్ మొత్తం బ్లాక్ అయిపోయింది. కంటిన్యూస్ రెయిన్ కొడుతుంది. స్వర్గం లాగుంది అంట. రోడ్డు ఘోరంగా ఉంది, చూసుకుంటున్నాను. సో ఇది లోపల చాలా పెద్దగా ఉంటుంది. ఎంట్రన్స్ రోడ్ నుంచి ఒక 500 మీటర్స్ దాకా ఉంటుంది ఈ రోడ్. ఇదంతా చూపిరా, ఇదంతా పొలాలు ఉంటాయి, పొలాల మధ్యలో నుంచి వెళ్ళాలి. కానీ రెయిన్ మాత్రం రేపు పొద్దున్నే చూపించాలి, ఘోరంగా పడుతుంది. ఐ యాక్చువల్లీ లైక్ రైనింగ్, నాకు చాలా ఇష్టం వర్షం అంటే. ఎంతమందికి ఇష్టం ఉంటుందో లేదో తెలియదు కానీ, అరే వాడిని చూపిరా, వాడికి వెనకాల లైట్ వేసి వాడిని చూపి, వాడు మనల్ని మాట్లాడియాడు కానీ వాడే మాట చెప్పరా. నాకు కూడా ఇష్టమే, కానీ నాకు ఒక్కటే ఒక భయం, రైన్స్, అది కూడా లైటింగ్ థండర్సా. మరి ఇక్కడ భయంకరంగా పడతాయి కదా, ఎలా టాయిలెట్ వస్తుంది నీకు అప్పుడు? అది పడంగానే అది పడినా అంటే టాయిలెట్ లీక్ అయిపోతుంది. లీక్ అవ్వదు కానీ భయం దడ ఉంటుంది అంతే. దడదడ అంటుందా? దానికి ఏం చేస్తావు? ఓం నమః శివాయ అంటారా? నవ్వ అప్పుంటున్నారు కదా, అప్పకండి, తప్పది వాడుతుంటే నవ్వాల్సిందే. సో ఇది వచ్చేసాం. లెఫ్ట్ సైడ్ చూపిరా, అంబ్రెల్లాలు అయితే తీసి పెట్టమని చెప్పాము. అమ్మ కొద్దిగా అయితే చూడరా, ఇక్కడ పెద్ద లోయ ఉంది, అలా పడిపోయేటం. యాక్చువల్లీ వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ట్రిప్ స్టార్ట్ చేసాము, బట్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ టిల్ నౌ. ఎందుకంటే అక్కడ కయాకింగ్ కానీ, బోటింగ్ కానీ, ఆ క్లైమేట్ కానీ, మళ్ళీ యాక్చువల్గా కార్ తీసి కూడా నేను చాలా రోజులు అవుతుంది లాంగ్ డ్రైవ్కి, డ్రైవర్ లేకుండా కార్ తీసుకొని రావడం. ఐఎమ్ ఎంజాయింగ్ ద డ్రైవింగ్ ఆల్సో. నాకు పర్ఫెక్ట్గా నాకు కావాల్సిన రోడ్డు, ఆఫ్ రోడింగ్ కానీ, రెయిన్ కానీ, నా కంపెనీ రిషిగాడు కూడా ఒక కంపెనీ దొరికాడు నాకు. నేను మాట్లాడలేకపోతే అలసిపోతే వాడు నాకంటే ముందు రెడీగా ఉంటున్నాడు. వాళ్ళ అమ్మ నోరు ఇట్లా క్లోజ్ చేసి పెడుతుంది కాబట్టి వెనకాలకి వెళ్ళి సౌండ్ రావట్లేదు, లేదంటే కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటాడు వాడు. ఇగో వచ్చేసావు రిషి, ఇగో మన రిసార్ట్. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయి. వెరీ అవర్ సెక్యూరిటీ. నాకు కుక్కని పెట్టారు, ఏంది ఇక్కడ సెక్యూరిటీ? అయ్యా గేట్ మనమే ఓపెన్ చేసుకోవాలా? పార్కింగ్ ఏరియాలోకి వచ్చేసాం. వీళ్ళ దగ్గర యాక్చువల్గా చాలా యాక్టివిటీస్ ఉంటాయి కానీ ఇప్పుడు వర్షం పడుతుంది, మనం ఏం యాక్టివిటీస్ చేసుకోవట్లేదు. ఆఫీస్ ఎక్కడ, కార్ ఎక్కడ పెడదాం? పైకి వెళ్తుందా కారు? పోదు, ఇక్కడ నా లాస్ట్ టైం ఇక్కడ ఆపేం కానీ వర్షం పడుతుంది కదా, పైకి తీసుకెళ్దాం. పోదు ఎందుకు వెళ్ళదా? ఇది ఫార్చునర్, రేటుకైనా పోతుంది. ఇప్పుడు వెయిట్ చేస్తున్నట్టున్నారు ఆల్రెడీ మన కోసం. ఇక్కడ పెట్టేయాలా? సో అవి మళ్ళీ కొత్తగా కడుతున్నట్టున్నారు అవి కాటేజెస్. మన కాటేజ్ యాక్చువల్గా ఇటు సైడ్ ఉంటుంది. చాలా లెట్స్ గో. ఆన్ చేసావా? సో ఇప్పుడు వచ్చేసి ఇంతకుముందు మీకు చెప్పిందేమో అనంతగిరి రిసార్ట్, 2 రిసార్ట్లు వీడియోలు తీసాం కదా, ఆ టైంలో ఫుల్ వర్షం పడుతుంది. రిసార్ట్ రూమ్ బుక్ చేసాము, లోపలికి వెళ్ళాము, చూస్తే రూమ్ నీట్గా లేదు. మొత్తం రిసార్ట్ మొత్తం చాలా పెద్ద రిసార్ట్, దాంట్లో ఎవ్వరు బుకింగ్ లేరు, మేము ఒక్కరే ఉన్నాం. సరే ఉందాం అనుకున్నాం కానీ అప్పటికి పవర్ లేదు. జనరేటర్ ఏమో ఆన్ చేయడానికి కొద్దిగా టైం పడుతుందని చెప్పాడు. సో డౌట్ వచ్చింది, ఇక నైట్ టైంలో జనరేటర్ ప్రాబ్లం అయితే ఒక వాచ్మెన్ తప్ప ఎవరు లేరు అక్కడ. సో ఈ రిస్క్ ఎందుకు అని చెప్పేసి మళ్ళీ ఆలోచించి ఫస్ట్ వెళ్ళిన రిసార్ట్కి వెళ్దామా అనుకున్నాం. కొద్ది డిస్కషన్ అయిన తర్వాత మళ్ళీ ఇదంతా వద్దులే, హైదరాబాద్ రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పేసి సో హైదరాబాద్ బయలుదేరిపోయాము. ఏందిరా ఫోన్ బంద్ చేయొచ్చు కదా. సో అది ఇప్పుడైతే ఆల్మోస్ట్ 2 అవర్స్ ఫుల్ వర్షంలో
నడుపుకుంటూ వచ్చేసాం, సిటీలోకి ఎంటర్ అయిపోయాం. సిటీలో మాత్రం వర్షం లేదు, అక్కడ మాత్రం బీభత్సమైన వర్షము. సో రిషి, ఓవర్ టు రిషి. సారీ గాయస్. ఇంకా అక్కడ వెళ్ళినప్పుడు మొత్తం వర్షంలో తడిసిపోయాం అందరం. నేను సో అందుకే అందుకని టీ-షర్ట్ ఇంకా కూడా చేంజ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ కాఫ్ వస్తుందని పెద్దనాన్న అందరు కాఫ్ వస్తుందని వద్దులే అని రిసార్ట్ క్యాన్సిల్ చేశారు. ఇంకా డైరెక్ట్ గా హ్యాపీనెస్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. బ్యాక్ టు హ్యాపీ నెస్ట్, హోమ్ స్వీట్ హోమ్. ఇల్లు కంటే మించిన బృందావనం ఏది లేదు. యాక్చువల్గా నేను సడన్ గా ప్లాన్ చేశాను, కానీ మనం ప్లాన్ చేస్తాం కానీ ప్రకృతి మనకంటే దాని ప్లాన్స్ వెరైటీగా ఉంటాయి. సో ప్రకృతికి విరుద్ధంగా మనం వెళ్ళి ఏం చేయలేం కాబట్టి ఇంకా సో ఆ వర్షాన్ని తట్టుకోలేక, అది మళ్ళీ పిల్లల్ని పెట్టుకొని మనం ఉంటే ఎట్లయినా మేనేజ్ చేసుకోవచ్చు, కానీ పిల్లలు ఉన్నప్పుడు కరెంట్ లేకపోతే రిస్క్ అని చెప్పేసి, లేదంటే యాక్చువల్గా నైట్ స్టే చేసుకొని రేపు మళ్ళీ వచ్చేటప్పుడు 2-3 దారిలో కవర్ చేసి అవి కూడా వీడియోలు తీద్దాం అనుకున్నాం. సో నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి మళ్ళీ వెళ్ళినప్పుడు, యాక్చువల్గా మా యూట్యూబ్ ఛానల్ లాస్ట్ టైం మేము అనంతగిరి వెళ్ళింది వీడియో ఉంటుంది, అది చాలా బ్యూటిఫుల్గా షూట్ చేసి ఉండే. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవాళ మాత్రం డే అలా ఎంజాయ్ చేసాము. ఎలా చేశారు? ఎంజాయ్ చేశారు అందరు హ్యాపీయా? yes, enjoyed. ఓకే, But I have one thing to say. It's in the description. Link in the description తెలుగులో below. తెలుగులో Next is our subscribe, daddy. Cut. No, కట్లు ఉన్నాయి. Link in the description below. వాట్ లింక్? ఏ లింక్ ఉంది? అంటే మీ అనంతగిరి ఇది. ఓకే పాత వీడియో కింద పెడదామంటావా? సూపర్. ఓకే next subscribe. చలో, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. Good night.